రాజేందర్ మీద అప్పట్లో ల్యాండ్ కేసులు కావచ్చు, భూ ఆక్రమణ కబ్జాలు అవి అని చెప్పేసి రకరకాల కేసులు ఉన్నాయి. కేసులు లేవండి. ఈటెల రాజేందర్ కాంగ్రెస్ మనిషి, రేవంత్ రెడ్డికి బాగా దగ్గర, అందుకని రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ని గెలిపించాడు. కాంగ్రెస్ కంటే ఈటెల రాజేందర్ హుజరాబాద్ లో మరి అదేవిధంగా గజ్వేల్లో ఓడగొట్టాం కాబట్టి అట్లాంటి ప్రజానాయకుడు మన చట్టసభలో వారి యొక్క గొంతు వినపడాలని చెప్పేసి ప్రజాసభలో మాట్లాడే నాయకుడిని మనం కోల్పోయాలని చెప్పేసి ఇష్టంతో పార్టీలు ఖచ్చితంగా గెలిపించారండి. కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి నేను అంటాను. రేవంత్ రెడ్డి ఏదైనా డిఫెండ్ చేసేటప్పుడు ఇక్కడ ప్రతిపక్షంలో పోరాడాల్సింది పోయి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు. కిషన్ రెడ్డి గారు ఏ విధంగా మరి రేవంత్ రెడ్డి యొక్క మాటలు తిప్పి కొడుతున్నారో, బండి సంజయ్ గారు ఏ విధంగా తిప్పి కొడుతున్నారో మీరు చూస్తారు కదా. ఈటెల రాజేందర్ గారు హుజరాబాద్ లో ఓడిపోవడం అనేది జరిగింది. హుజరాబాద్ ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే ఒక గొప్ప నాయకుడిని మనం ఓడగొట్టినాము. ఈటెల రాజేందర్ గారు కూడా రాష్ట్ర అధ్యక్షుడు రేస్ లో ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్ర అధ్యక్షుని హోదా ఇవ్వడానికి వెనుకడుగు వేస్తుంది అని కొంత జాప్యం జరగడం మాత్రం వాస్తవమే. శేఖర్ యాదవ్ అనే వ్యక్తి ఈటెల రాజేందర్ మనిషి, భారతీయ జనతా పార్టీ మనిషి. ఈటెల రాజేందర్ గారు బయటకు వెళ్తే శేఖర్ యాదవ్ పరిస్థితి ఏంటి? బయటకు వెళ్ళారండి. ఒకవేళ వెళ్తే వెళ్తే అండి వెళ్ళరు అని చెప్తున్నా కదా. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు శేఖర్ యాదవ్ గారు ఉన్నారు, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్. నమస్తే శేఖర్ యాదవ్ గారు. సో శేఖర్ యాదవ్ గారు, ఒక రకంగా చూస్తే యాక్చువల్గా మిమ్మల్ని చూడగానే నాకు ఫస్ట్ ఈటెల రాజేందర్ గారు గుర్తుకొచ్చారు. ఆ మాట తీరు కావచ్చు, ఆ ఫేస్ కట్ కావచ్చు. ఏంటండి ఈటెల అంటే ఎవరైనా చూస్తే సడన్ గా ఈటెల రాజేందర్ గారే అనుకుంటారు మిమ్మల్ని చూస్తే. అవును, జనరల్ గా పేపర్లు వస్తే కూడా చాలా మంది అడుగుతారు. ఓకే, ఎట్లా అసలు ఎట్లా సెట్ అయింది అది? ఇక అది దైవలీల అంతే. వారి బ్రదర్ అనుకుంటున్నాను. వాయిస్ కూడా మరి ఆ రకంగా రావడం అనేది అంత గొప్ప నాయకులతో పోల్చడం నా అదృష్టం. ఓకే, అండ్ ఈటెల రాజేందర్ మెయిన్ శిష్యుడిగా కూడా మీరు ఉన్నారు. ఈటెల రాజేందర్ గారితో ట్రావెల్ చేస్తున్నారు. సో ఏంది అంటే ఈటెల రాజేందర్ గారితో మొదటి నుంచే పరిచయమా, లేకపోతే ఈటెల రాజేందర్ గారి దాంట్లో లీడర్షిప్ క్వాలిటీస్ ఏమన్నా నచ్చి మీకు? అంటే బీసీ బిడ్డగా ఆయన తెలంగాణ ఉద్యమంలో పోరాడిన విధానం కానివ్వండి, రాష్ట్రంలో కేసీఆర్ తర్వాత రెండో స్థానాన్ని సంపాదించడం కానివ్వండి, బీసీలకు ఏ కష్టం వచ్చినా, నేను అప్పుడు పార్టీలో లేను, వారు కూడా తెలంగాణ పార్టీలో ఉన్నారు, ఈ పార్టీ లేరు. తెలంగాణ పార్టీలో ఉన్నప్పుడు కూడా వారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, మరి అదే విధంగా మన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక హుజరాబాద్లో నాకు తెలిసిన వాళ్ళు వస్తే నేను ఎవరో తెలియకుండా కూడా ఆడికి పోయి చెప్పగానే వాళ్ళ స్టాఫ్ని పిలిపించేసి వెంటనే వీరికి పెన్షన్ స్టార్ట్ ఇప్పియండి, మరి ఆరోగ్యశ్రీ ఏదైతుందో సీఎం రిలీఫ్ ఉన్నది వెంటనే వారికి శాంక్షన్ చేయించాలని చెప్పేసి వ్యక్తి పరిచయం లేకుండా కూడా ఒక గరీబుడు పోతే సాయం చేసినటువంటి గొప్ప నాయకుడు. ఈనాటికి కూడా వారింటికి పోతే ఎంతమంది అని ఉదయం పూట బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రిపూట భోజనం, మళ్ళీ ఒక ఇంటి పెద్దలాగా ఏమడుతుందంటే భోజనాలు చేశారా, టిఫిన్ చేశారా అని అంత స్థాయిలో ఉన్న నాయకుడు కూడా ఎదుటోని పొట్టను చూసి వారిని ఆదుకోవాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఏకైక నాయకుడు ఈటెల రాజేందర్ గారు. మరి అట్లాంటి ఈటెల రాజేందర్ గారు హుజరాబాద్ లో ఓడిపోవడం అనేది జరిగింది, ఎందుకంటారు? మరి అక్కడ కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ బిడ్డ వాళ్ళ భార్యతోటి ఇదే ఎలక్షన్ గెలవకపోతే మా డాడీ చనిపోతాడు, మేము చనిపోతాం అని చెప్పేసి ఒక రకమైనటువంటి సానుభూతి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు హుజరాబాద్ ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే ఒక గొప్ప నాయకుడిని మనం ఓడగొట్టినాము, మనం కోల్పోయాము అని చెప్పేసి ప్రతి క్షణం బాధపడుతున్నారు. అక్కడ నిజం అనుకోవచ్చు. 100% ఇది పక్కా 100% మీరు తెలుసుకోండి. కావాలంటే అంటే 20 సంవత్సరాలుగా ఆయనని చూసి 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 కొత్త వారికి అవకాశం ఇద్దామని ఇచ్చిందేమో. అంటే కొత్త వారికి అవకాశం అని కాదు, కానీ అప్పుడు కేసీఆర్ గారు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం, ఆ రకంగా ఇంకోటి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి చనిపోదామని, అరే ఒక్కసారి అవకాశం ఇస్తే అయిపోద్ది కదా అని వాళ్ళు ఏమనుకున్నట్టు ఇక్కడ జరిగింది. ఇంకా 2 చూస్తున్నాయి. ఇంకో దుష్ప్రచారం చేశాడు ఈటెల రాజేందర్ గారు. మన గజ్వేల్లో గెలుస్తాడు, 2 జాగాలు వేసాడు కాబట్టి సీఎం మీద అక్కడ గెలుస్తున్నాడు, ఇక్కడ గెలిచినా కూడా దీనికి రాజీనామా పెడతాడు, అక్కడికే పోతాడని చెప్పేసి ఇదొక్క ప్రపగండ చేశారు. కాబట్టి కొంత అక్కడ జనాలు అటు సైడు అరే ఉండడేమోనని అభద్ర భావంతోటి మరి వీళ్ళు చనిపోతారేమో, అక్కడైతే గెలుస్తుండని చెప్పేసి
వారిని ఓడించడం తప్ప కానీ నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా కూడా అక్కడ బంపర్ మెజార్టీతో గెలిపిస్తారు. ఎప్పటి నుంచి అని మీకు ఈటెల గారికి రాదు? మా ఇద్దరికి పరిచయం ఎప్పుడంటే వారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు హుజరాబాద్ లో బీజేపీలో జాయిన్ అయ్యి అప్పటి నుంచి వెళ్ళి వారికి నాకు పరిచయం. అంటే అంతకుముందు నేను వారి దగ్గర పోయినప్పుడు కూడా ఎక్కువ క్లోజ్నెస్ లేదు, ఎమ్మెల్యే ఎలక్షన్ నుంచి వారు నాకు పరిచయం. ఓకే అండ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీరు బీసీ బిడ్డగా అది ఇదని చాలా గొప్ప చెప్పారు. అయితే ఈటెల రాజేందర్ గారు కూడా రాష్ట్ర అధ్యక్షుడు రేస్ లో ఉన్నారు, అయినప్పటికీ రాష్ట్ర అధ్యక్షుని హోదా ఇవ్వడానికి వెనకడుగేస్తుంది అని చెప్పేసి వింటున్నాం, నిజమే అనుకోవచ్చా? అంటే కొంత జాప్యం జరగడం మాత్రం వాస్తవమే, కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈటెల రాజేందర్ గారికి ప్రెసిడెంట్షిప్ వచ్చిందనుకోండి, అధ్యక్షుడిగా నియమిస్తే ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో 2029లో భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకొస్తాడు. ప్రతి ఈటెల గారు తప్ప వేరే వాళ్ళు పనికిరారా? పనికి రారని చెప్పట్లేదు, ఎందుకోసం వారు ఎవరి స్థాయిలో వారికి ఉన్నది. కానీ ఈటెల రాజేందర్ గారు గతంలో 2 సార్లు మంత్రిగా చేసాడు, ప్రతిపక్ష నాయకుడు పనిచేసాడు. ప్రతి లీడర్ నుంచి సామాన్య కార్యకర్త గుర్తుపట్టే ఈ రాష్ట్రంలో అంటే ఈటెల రాజేందర్ గారు. శేఖర్ యాదవ్ అనే వ్యక్తి ఈటెల రాజేందర్ మనిషి, భారతీయ జనతా పార్టీ మనిషి? నేను 100% పార్టీ మనిషిని, అదే విధంగా ఎంతైతే పార్టీని ప్రేమిస్తానో ఈటెల రాజేందర్ గారిని కూడా అంతే ప్రేమిస్తాను. 2 సమానమే, 2 కళ్ళు నాకు, పార్టీ రేవుకన్ను రాజేంద్ర గారు. ఈటెల రాజేందర్ గారు బయటకు వెళ్తే శేఖర్ యాదవ్ పరిస్థితి ఏంటి? బయటకు వెళ్ళారండి. ఒకవేళ వెళ్తే అండి వెళ్ళారండి. నేనేమంటాడు, ఒకవేళ వెళ్ళారు అనుకోండి, వెళ్ళారని చెప్తున్నా కదా. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధికారం తీసుకొచ్చే నాయకుడు, మా నాయకుడు భారతీయ జనతా పార్టీ విడిచిపెట్టి పోడు. ఓకే అండ్ మరి ఈటెల రాజేందర్ మీద అంటే కొన్ని అప్పట్లో ల్యాండ్ కేసులు కావచ్చు, తర్వాత భూ ఆక్రమణల కబ్జాలు అవి ఇవి అని చెప్పేసి రకరకాల కేసులు ఉన్నాయి. మళ్ళీ అవి ఎప్పుడు బయటికి వెళ్తే తెలియదు, అందుకని ఈటెల రాజేందర్ గారికి ఇవ్వట్లేదు. కేసులు లేవు లేవండి. ఈటెల రాజేందర్ గారు ఏమన్నంటే ఈ యొక్క బిఆర్ఎస్ పార్టీకి మేము కూడా బయటికి వెళ్ళి రాలేదు, వారసులు అన్నాడు. ఎప్పుడైతే వారసులు అన్నాడో తర్వాత వీరు అన్న తర్వాత మళ్ళీ నాయన నర్సిరెడ్డి గారు కూడా అదే విధంగా అన్నారు. మొదటి నుంచి ఉద్యమం చేసిన ఈ పార్టీ కాపాడిన ఇవాళ ఎవరెవరు కొత్త వాళ్ళు వచ్చారు, ఎవరి గురించి మౌన దూరం పెట్టడం అని చెప్పేసి ఆ రోజు వారు ఆ రకంగా అనడం వల్ల ఎన్నడుకున్న ఈటెల రాజేందర్ తోటి నాకు కష్టం నష్టం అని చెప్పేసి కేసీఆర్ గారు భయపడి ఒక ఏమీ లేని ఆలేసు ఏం లేదు అనవసరమైనటువంటి ఇష్యూ తీసుకొచ్చి ఆయన ఏదో బదనం చేయాలని చేశారు. కానీ ఆయన కడిగిన ముత్యం అంటాడు, ఆయనకు అవన్నీ ఏం లేవు. ఏ ప్రజలు కూడా బీద ప్రజలు ఆదుకునే నాయకుడు కానీ బీద ప్రజల భూములు కొనుక్కునే వ్యక్తి కాదు. ఈటెల రాజేందర్ కాంగ్రెస్ మనిషి, రేవంత్ రెడ్డికి బాగా దగ్గర, అందుకని రేవంత్ రెడ్డి ఈటెల రాజేందర్ ని గెలిపించాడు. ఊరు పేరు తెలియని వ్యక్తికి డైరెక్ట్ మల్కాజ్గిరిలో టికెట్ ఇచ్చి అని ఏకీభవిస్తారా? అరే ఎట్లా అండి, ఊరు పేరు ఏంటంటే ఈటెల రాజేందర్ గారు అనేది రాష్ట్రంలో ఈటెల రాజేందర్ గెలవాలని పట్నం మహేందర్ రెడ్డి ఎక్కడెక్కడో చెవెళ్ళ నుంచో అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టారు. తప్పండి, సాంగ్ లీడర్ అయిన పట్నం మహేందర్ అనేది ఇప్పుడు వారి భార్య ఉన్నారు సునీతారెడ్డి గారు, గతంలో జడ్పీ చైర్మన్ చేసింది ఉమ్మడి జిల్లాకు. ఆయన ఉమ్మడి జిల్లాకు మంత్రిగా చేసిండు. వాళ్ళు టఫ్ క్యాండిడేట్ అది. కానీ ప్రజలు కాంగ్రెస్ కంటే ఈటెల రాజేందర్ హుజరాబాద్ లో మరి అదేవిధంగా గజ్వేల్ ఓడగొట్టాం కాబట్టి అట్లాంటి ప్రజానాయకుడు మన చట్టసభల్లో వారి యొక్క గొంతు వినపడాలని చెప్పేసి ప్రజా సమస్య మాట్లాడే నాయకుడిని మనం కోల్పోయాని చెప్పేసి ఇష్టంతో పార్టీలు ఖచ్చితంగా గెలిపించారండి. ఈటెల రాజేందర్ కి రేపు కేంద్ర మంత్రి ఇచ్చేసి వేరే నాయకులకి రాష్ట్ర అధ్యక్షుని హోదా ఇస్తారు. ఇప్పుడు మా కేంద్ర నాయకత్వం ఏది చేసినా మేము వారి యొక్క మాటను గౌరవించాలి. కానీ మేము కోరుకునేది ఏంటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈటెల రాజేందర్ వ్యక్తి ప్రెసిడెంట్ కావాలని ప్రతి సామాన్యుడు కోరుకుంటున్నాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్త కోరుకుంటాం. ఓకే మరి ఈటెల రాజేందర్ గారి సొంత కరీంనగర్ లో చూసుకున్నట్టయితే ఎంత మందిని గెలిపించుకోవడం అనేది జరిగింది, ఎంత మందిని టిఆర్ఎస్ ల నుంచి తీసుకురావడం అనేది జరిగింది, అండ్ కేవలం అంత పెద్ద వ్యక్తి జైన్ అయినా కూడా 8 స్థానాలు మాత్రమే రావడం అనేది జరిగింది. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే బ్రదర్, రాజకీయాల పరిణామాలు అబద్ధపు హామీలతోటి భారతీయ జనతా పార్టీ చేసేదే ఇస్తుంది హామీ. కానీ కాంగ్రెస్ వాళ్ళు 2000 ఇస్తాం, మేము 4000 ఇస్తాం, నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తాం అని చెప్పేసి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు తప్ప, రైతు బంధు కూడా చూడండి మీరు, వాళ్ళు 10,000 ఇస్తాం మేము 15,000 ఇస్తున్నారు, ఇప్పటి వరకు కూడా దిక్కులేదు ఎవరికి. కాబట్టి అట్లాంటి దొంగ హామీలతో వచ్చేది తప్ప కానీ వారు ఆ హామీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉందండి? కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి నేను అంటా. ఎట్లా ఒకటైతుందండి? రేవంత్ రెడ్డి ఏదైనా డిఫెండ్ చేసేటప్పుడు ఇక్కడ ప్రతిపక్షంలో ఉండాల్సింది పోరాడాల్సింది పోయి రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు. కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు. ఎందుకు చేస్తారండి? ఎవరు కూడా చేయరు. రోజు చూస్తలేరు మీరు కిషన్ రెడ్డి గారు ఏ విధంగా మరి రేవంత్ రెడ్డి యొక్క మాటలు తిప్పి కొడుతున్నారో, బండి సంజయ్ గారు ఏ విధంగా తిప్పి కొడుతున్నారు మీరు చూస్తారు కదా. ఓకే తెలంగాణ అడుకుంటుంది భారతీయ జనతా పార్టీ, ఎందుకు తెలంగాణ మీద అంత కోపం మీకు? తెలంగాణ ఎందుకంటే 8 మంది ఎంపీలు ఇచ్చారు, 2 మినిస్టర్లు ఇచ్చారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఎందుకు ద్రోహం చేస్తుంది?
చెప్తున్నారు కదా మేము చర్చలకు సిద్ధం, ఇప్పటి వరకు రూపాయి అంటే రూపాయి ఇవ్వలేకపోతుంది, తెలంగాణ వాళ్ళు ఏం పాపం చేసిండ్రు అంటుండ్రు. మా అధ్యక్షుడు ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు ఎక్కడ బహిరంగ సభ పెడతారో వస్తాం రండి అని చెప్పేసి మరి ఆయన కూడా రెడీ అంటుండ్రు. రేవంత్ రెడ్డి కూడా మీరు ఎక్కడ చెప్తే చెప్పండి, నేను మా అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుడు వస్తాం అంటుండ్రు. ఇప్పుడు ఆడలేక మధ్యల మీద ఎగినట్టు రేవంత్ రెడ్డికి పరిపాలన చేయడం చేతగాక వారికి ఎందుకోసం అంటే వారు సీఎం ఆ స్థాయిని మాట్లాడకూడదు కానీ వారు పరిపాలన విధానం అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేక వాళ్ళ పార్టీలు కరెక్ట్ లేక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులను నువ్వు వాడుకోవాలి, తెచ్చుకోవాలి. నువ్వు ఇచ్చిన హామీలకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందండి? కేంద్ర ప్రభుత్వం ఏది ఇవ్వాలో అది ఇస్తుంది. మీ హామీలు మీ చేత కాక కేంద్ర ప్రభుత్వం అంటే తప్పు కదా. చారణ పైసలు కూడా ఇస్తే అన్న అట్లీస్ట్ ఏదో రకంగా నెట్టుకోవచ్చు. 1000 కోట్లు అండి ఈ రోజు చూడండి, మరి రోడ్స్ ఉన్నాయి కానీ నేషనల్ హైవేస్ ఉన్నాయి కదా, 1000 కోట్లు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1000 కోట్లతో ఇప్పుడు ఇక్కడ నడుస్తుంది ఏది మన కోంపేలు నుంచి మెడ్చల్ వరకు హైవే బ్రిడ్జిలు, ఇట్లాంటి ఎన్నో రోడ్లు శాంక్షన్ చేశారు. ఏమో మెట్రోని అడ్డుకుంటుంది మీరే అంట, త్రిబుల్-ఆర్ని అడ్డుకుంటుంది మీరే అంట, పరిపాలనని అడ్డుకుంటుంది మీరే అంట. ఎక్కడ రేవంత్ రెడ్డికి పేరు వస్తుందో, ఎక్కడ సంక్షేమ పథకాలు ఇస్తాడో అని చెప్పేసి కేంద్రం నుంచి నిధులు ఆపుతుంది కూడా కిషన్ రెడ్డి గారే. త్రిబుల్-ఆర్కు భూమి మీరు ఏదైతే ఉందో భూమి తీసుకుని అని చెప్పారు. త్రిబుల్-ఆర్కు మీరు ల్యాండ్ అక్విజిషన్ తీసుకొని ఇచ్చామని చెప్పారు. అది నువ్వు ల్యాండ్ ఇవ్వకుండా త్రిబుల్-ఆర్ కూడా అంటే పర్మిషన్, ఇప్పుడు నువ్వు ల్యాండ్ తీసుకుంటే కదా వాళ్ళు త్రిబుల్-ఆర్ శాంక్షన్ చేసేది, అయినా వాళ్ళు ఇస్తారని చెప్పారు కదా. ఆయన కూడా రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ ఇస్తున్నారు, ఆయన రైతు భరోసా 12,000 రూపాయలు ఇస్తున్నారు, తర్వాత 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, 200 ఫ్రీ కరెంట్ కావచ్చు. ఇదే కుత్బుల్లాపూర్లో చాలా మంది వాడుకుంటున్నారు కదా. గతంలో కేసీఆర్ ఏదైతే దొంగ హామీలు ఇచ్చి ఎలక్షన్ పోయిండో కేసీఆర్ బాగా పాయింట్ రేవంత్ రెడ్డి గారు ఎందుకోసం అంటే ఆయన చారని చెప్తే రూపాయి చెప్పిండు. వెనకట అది తుపాకి రావడం అందరూ ఊర్లలో వస్తుండే, నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పేసి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి మాటలు అదే విధంగా ఉన్నాయి. ఎందుకోసం అంటే ఇప్పటి వరకు 14-15 నెలలు అయిపోయింది పరిపాలన అధికారంలోకి వచ్చేసి, రైతు బంధు లేదు, అదే ప్రణాళిక లేదు, రైతులు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, ఎందుకురా గెలిపించుకున్నాం ఈ రేవంత్ రెడ్డిని అని చెప్పేసి. మీరు చూడండి స్థానిక మొన్న చూడండి ఎమ్మెల్సీ ఎలక్షన్ పెడితే అది ఎక్కడే కానీ న్యాచురల్ గా అధికార పార్టీ గెలుస్తుంది, అధికార పార్టీలు గెలుస్తారు. అదే డబ్బు ఉంటది, అధికారం ఉంటది అని ఉంటాయి. కానీ అధికార పార్టీ బొంద పెట్టి భారతీయ జనతా పార్టీ గెలిపించారు. సో భారతీయ జనతా పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాలు గెలిచినా కూడా రేపు అధికారంలోకి రాదని అంటారు. మీరు చూస్తారు కదా, ఇప్పుడు మొన్న 8 మంది ఎంపీలు గెలిచారు, ఇప్పుడు 3 ఎమ్మెల్సీ గెలిచాం. మొన్న 2 అంతకు ముందు 3 ఎమ్మెల్సీ. స్థానిక సంస్థల్లో కూడా 100% కార్పొరేట్లు అధిక శాతంలో గెలిచి మేయర్ సీట్ కూడా హైదరాబాద్ కైవసం చేసుకుపోతున్నారు. సార్ రాష్ట్రం గురించి పక్కన పెడదాం, మీరు కుత్బుల్లాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్, రేపు ఒకవేళ ఎన్నికలు వస్తే లేకపోతే జమిలీ ఎలక్షన్స్ వచ్చి మీకు టికెట్ ఇస్తే మీరు గెలిచే అవకాశం ఉందా? అది పార్టీ చూసుకోండి. ఎందుకంటే గెలిచేది మనం ప్రజల్లో ఉండి ప్రజల శ్రేయస్ కోసం ప్రజల కోసం నిరంతరం పనిచేసిన ఏ కార్యకర్తైనా ప్రజలు గుర్తిస్తారు. ఇప్పుడు టికెట్ విషయం అనేది అది అధిష్టానం. అది శేఖర్ యాదవ్ కి టికెట్ ఇస్తే గెలుస్తాడా? గెలుస్తాడంటే ఇప్పుడు నేను గెలుస్తాను అనుకుంటా, నాకు ఇస్తే టికెట్ ఇస్తాను, గెలుస్తాను అనుకుంటేనే పార్టీ టికెట్ ఇస్తాను. కాన్ఫిడెన్స్ ఉందా మీకు? 100% పక్కా. ఏందా కాన్ఫిడెన్స్? అరే ప్రజల్లో నిత్యం మేము పోరాడతాం, ప్రజల అవసరాల మీద పోరాడతాం, ప్రజల కష్టాల మీద పోరాడతాం కాబట్టి ప్రజలు గుర్తిస్తారు. గతంలో ఇక్కడ మా సోదరుని కార్పొరేటర్ కూడా నిలబెట్టాను, ఆల్రెడీ గెలిచాం. కానీ ఇప్పుడు జిమ్మికి చేసి వాళ్ళు ఓడగొట్టారు, 540 ఓట్లు రిజెక్ట్ చేసేసి. ఖచ్చితంగా గతంలో 150 ఓట్లు వచ్చినటువంటి బీజేపీకి మా బ్రదర్ నిలబెట్టగానే ఆటోమేటిక్ గా ఒక 200 ఓట్లతో ఓడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే అది కూడా ఓడిపోలేదు, గెలిచాము. కానీ మాకు తర్వాత తెలిసింది మన టీఆర్ఎస్ పార్టీ కుట్ర ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కుట్ర, ఎక్కడ 1000 ఓట్ల లోపల వచ్చినా అక్కడ మన క్యాండిడేట్ ప్రకటించాలనండి. సరే అది మనకు తెలియదు కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. 540 ఓట్లతో మరి రిజెక్ట్ చేశారు, మేము గెలిచిన వాళ్ళని మనం రిజెక్ట్ చేశారు. కూన శ్రీశైలం గౌడ్ లాంటి స్ట్రాంగ్ లీడరే కుత్బుల్లాపూర్ లో ఓడిపోవడం, తర్వాత ఇంకా బీజేపీ జన్మలో రాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. ఇప్పుడు కూన శ్రీశైలం గౌడ్ గారు భారతీయ జనతా పార్టీకి వచ్చారు. గతంలో ఎంత ఉండండి, 20,000 30,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 103,000 ఓట్లు వచ్చినాయి వారు నిలబడితే. అంటే ఆయన క్రెడిట్ అనుకోవచ్చా బీజేపీ క్రెడిట్? పార్టీది వారిది కూడా 2 కలిసినాయి. పార్టీది వారు కూడా కలిసింది. వారు ఉంటే భవిష్యత్తులో ఖచ్చితంగా ఎమ్మెల్యే అయ్యేవారు ఇక్కడ. కానీ ఎందుకో మరి తొందరపడి వెళ్ళిపోయారు. మేము కూడా వద్దన్నాం కానీ కొంతమంది వారి చుట్టూ ఉండి వారిని పంపించారు. కానీ లేకపోతే ఆయన మంచి లీడర్ అవుతుండే, భారతీయ జనతా పార్టీ మంచి ఫ్యూచర్ ఉంటుండే ఆయన. ఓకే, మరి ఆయన వెళ్ళిపోయినందుకు అంటే ఆయనతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి పార్టీలో ఉన్నప్పుడు ఉంటాయి కదా, అప్పుడు గతంలో పార్టీలో ఉన్నప్పుడు ఉంటాయి కదా. ఓకే, మాకు వ్యక్తిగతంగా ఏమి శత్రుత్వాలు లేవు. ఓకే, మరి ఆయన వెళ్ళిపోవడం తోటి కార్యకర్తలు ఏమైనా నారాజు కావడం అట్లా ఏమైనా జరిగిందా? కాలేదండి, ఎందుకంటే ఇప్పుడు ఎంపీ వారు వెళ్ళిపోయిన తర్వాత కదా ఎంపీగా గెలిపించుకుంది. 56,250 మెజార్టీ తోటి కుత్బుల్లాపూర్ లో కనివిని రీతిలో ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి రాంది. అటువంటిది 56,250 ఓట్ల లీడ్ వచ్చింది. మరి ఆ ఓట్లు ఎందుకు అసెంబ్లీ కావచ్చు, రేపు జరిగేటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు ఎందుకు మళ్ళీ లేకపోతున్నాయి? పెరిగింది కదా, మన గతంలో జరిగిన కార్పొరేషన్ ఎలక్షన్ కూడా 75,000 ఓట్లు వచ్చినాయి, మాకే వచ్చినాయి. ఫస్ట్ ప్లేస్ మాదే. ఓకే, అక్కడ టీఆర్ఎస్ నామక వస్తే గెలిచింది, అక్కడ సెకండ్ ప్లేస్ మాదే. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ 20,000 ఓట్లు కూడా రాలేదు.
ఎనిమిది కార్పొరేటర్లు 8 డివిజన్లు మనకు మన ఓటింగ్ జరిగితే ఉమ్, అన్ని కూడా 1000 మాదైతే మన 250 ఇంకోటి గతంలో 400 300 అట్లా ఓడిపోయినాయి. ఓకే అప్పుడు ఏ లీడర్ లేడు మాకు భారతీయ జనతా పార్టీలో, పార్టీ మోడీ. అంతే. అటువంటి నిదానంతో బ్రహ్మాండమైనటువంటి ఓటింగ్ వచ్చింది మాకు. ఇప్పుడు శేఖర్ యాదవ్ రేపు 10 అన్న గెలిపించుకుంటాడా, 5 అన్న గెలిపించుకుంటాడా? శేఖర్ యాదవ్ ఒక్కడే కాదు, పార్టీలో కూడా అదే ఇప్పుడు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాబట్టి మీరు ఒక మాతో పాటు ఇంకా సీనియర్ నాయకులు మల్లారెడ్డి గారు ఉన్నారు, మన గిరివర్ధన్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ ఉన్నారు, ఇంకా చాలా పెద్ద నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని ఖచ్చితంగా ఇక్కడ ఈ 8 9 ఇప్పుడు ఆల్రెడీ 8 ఉన్నాయి, ఇంకా పెంచితే 8 ఉంటే 8 6 సీట్లు మాయని చెప్పి గంటపదంగా చెప్తున్నా. ఓకే. ఇక్కడ కేసీఆర్ గారు ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఇద్దరిని ఢీ కొట్టి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఎంతవరకు పాసిబుల్ అనుకోవచ్చు? ప్రజలు ఎదురు చూస్తారండి. మేము కానీ ఎప్పుడు ఎలక్షన్స్ వస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎదురు. మీరు ఊహల్లో బతుకుతున్నారండి. ఊహలు ఎట్లా బతుకున్నామండి? ఇప్పుడు మేము గతంలో కూడా 4 ఎంపీ స్థానాలు వచ్చినాయండి. 4 2019లో 4 ఎంపీ స్థానాలు తర్వాత 8 వచ్చినాయి కానీ తర్వాత 8 వచ్చినాయి. తర్వాత అంటే ఓటు శాతం పరంగా ఇప్పుడు 4 వచ్చినాయంటే 8 జాలంగా. అరే 8 చాలంటే ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ కు ప్రభుత్వం నుండి వాళ్ళకి 8 వస్తే మాకు ప్రభుత్వం లేకుండా మా మీద వాళ్ళు దొంగ హామీలు ఇచ్చినా కూడా వాళ్ళు గెలవలేకపోయారు. అదే మాకు మోడీ గారు చరిస్మతోటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు ఈటల మంచి పేరు ఉంది కాబట్టి భారీ మెజార్ తోటి గెలిచిండండి. ఓకే. ఎన్ని రోజులను అంటే మోడీ పేరు చెప్పుకుని ఎన్ని రోజులను ఓట్లు అడుగుతారు? మీ సొంత బలం లేదా? మీ సొంత లీడర్ ఇక్కడ లేడా? రాష్ట్ర పార్టీకి పేరు తోడైతేనే 2 గెలుస్తాయి. ఎందుకోసం అంటే ఒక పార్టీ లీడర్ కాదు, 2 కలిస్తేనే 2 చేతులు కలిస్తేనే సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా అటు పార్టీ ఇటు మోడీ గారు ఉన్న నాయకులు కూడా, మోడీ గారు అమిత్ షా గారు ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, నితిన్ గడ్కరీ గారు, యోధులు వాళ్ళ యొక్క కృషి ఫలితమే ఇలా భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో విజయం సాధిస్తుంది. అయితే ఇక్కడ అంటే రాజాసింగ్ గారు ఇప్పుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. పాత బీజేపీ లీడర్లను పంపించేస్తే ఎలా, ఇంకా పచ్చిగా చెప్పాలంటే వాళ్ళని ఎలగొడితేనే భారతీయ జనతా పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది అన్నారు. వారిది వ్యక్తిగత అభిప్రాయం. పాత వాళ్ళది సూచనలు సలహాలు ఖచ్చితంగా తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే దాంట్లో చిన్న మార్పు ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పుడు బాగుంటది. కానీ వారు మరి ఏమన్నా నేను వినలేదు, దాని గురించి నేను మాట్లాడలేదు. ఓకే. అండ్ నిజంగా అంటే పాత వారితో నిజంగా ఎఫెక్ట్ ఏమైనా ఉందా? ఎందుకు ఉండదు? ఉండదు. కాకపోతే కాస్త ఈగో ఫీలింగ్స్ ఉంటే ఉండొచ్చు. కానీ ఫైనల్ గా అందరూ కూడా భారతీయ జనతా పార్టీ గెలవాలని కోరుకుంటారు పక్కా. అంతేగాని మళ్ళీ ఇక్కడ వేరే వాళ్ళు లీడర్ అయిపోతారు అని చెప్పేసి కాల్బట్టి లాగే సంస్కృతి ఏమైనా ఉందా బీజేపీలో? అది అన్ని పార్టీలో ఉంటుందండి, కానీ అంత పెద్దగా భారతీయ జనతా పార్టీ లేదు. ఓకే. బీజేపీలో కూడా గ్రూప్ రాజకీయాలు చాలా ఉన్నాయంట. మేము అంతా ఒకటే అండి, మీది కల కనపడ్డ అందరూ ఒకటే లోపల. ఈటల రాజేందర్ గారి వర్గం ఒకటి, బండి సంజయ్ గారి వర్గం ఒకటి, కిషన్ రెడ్డి గారి వర్గం ఒకటి, లక్ష్మణ్ గారి వర్గం ఒకటి. ఈటల రాజేందర్ గారు ఈ రాష్ట్రంలో ఏ నాయకుడిని అయినా కలుపుకొని పోయేటువంటి మంటలున్నటువంటి వ్యక్తి. ఓకే. అట్లాంటి మంచి లక్షణం ఉన్నటువంటి వ్యక్తి. అది బండి సంజయ్ గారితో కానివ్వండి, కిషన్ రెడ్డి గారితో కానివ్వండి, లక్ష్మణ్ గారితో కానీ అందరితో కలుపుకొని పోయి ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి, అట్టడుగు వర్గాలకు ఫలాలు అందాలని చెప్పేసి కోరుకున్నటువంటి నాయకుడు. ఈటెల్ గారితో తిరిగి మాటలు బాగా నేర్చినట్టున్నారు శేఖర్ గారు. అలా ఏం లేదు కానీ అంటే వారి యొక్క మంచితనం చెప్తున్నా. అంటే ఈయన మంచి అంటే వేరే రోజు చెడ్డలని కాదు. ఓకే. కాకపోతే 100% నేను ఎప్పుడు కూడా ఇవాళ చెప్తున్నా, నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో కానీ ఎవరైనా ఏ పార్టీ నాయకుడైనా మన పార్టీ నాయకుడైనా ఈటల రాజేందర్ గారు ఉదయం పూట 6 గంటలకు లేస్తే రాత్రి 12 గంటల వరకు ప్రజా సమస్యల మీద తిరుగుతాడు. మామూలు చిన్నోడు పిలిచినా పోతాడు, పెద్దోడు పిలిచినా పోతాడు. ఆయనకు ప్రజా సమస్యలు ప్రజలు లేకపోతే ఆయనకు పిచ్చిలేస్తాయి. ఆయనకు ఇంట్లో ఒక రోజు జ్వరం వచ్చిందని కానీ ఒక రోజు రెస్ట్ తీసుకుని నేను చూడలేదు. నేనైతే ఇప్పుడు దాదాపు 4-5 ఏళ్ళ నుంచి వారు ఎప్పుడు ఉంటున్నాను, ఒక్క రోజు కూడా నేను చూడలేదు. ప్రతి క్షణం ఆయన ఒకటే మాట చెప్తాడు, శేఖర్ యాదవ్ లీడర్ అనేటోడు ప్రజల మధ్యలో ఉండాలి, అన్ని విలాసాలు వదులుకోవాలి, అట్లాంటప్పుడే నువ్వు లీడర్గా ఎదగలుగుతారు. ఎవరైనా విలాసాలు సుఖాలు వదులుకోవాలి. కొన్ని సందర్భాల్లో మన కుటుంబానికి కూడా మనం టైం ఇవ్వం. మన కుటుంబాన్ని పక్క పెట్టి కూడా పక్క కుటుంబాన్ని కాపాడే ప్రయత్నం చేస్తేనే ప్రజలు మనల్ని గుర్తిస్తారని చెప్తాడు. ఓకే. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎవరు రాష్ట్ర అధ్యక్షుడు? 100% మేము వారికి వస్తారని అనుకుంటున్నాం. ఓకే. ఈటల గారికి. వేరే వాళ్ళు కూడా ఉన్నారు కదా, ధర్మపురి అరవింద్ ఉంటారు. వాళ్ళకు తగినటువంటి వాళ్ళకు కావాల్సినటువంటి సరైన గుర్తింపు వాళ్ళ ప్రకారం వాళ్ళకి ఇస్తారు. ఓకే. ఒకవేళ ఈటల రాజేందర్ గారికి ఇవ్వకపోతే బీసీ నినాదం పాటించట్లేదు అని చెప్పేసి అనుకోవచ్చా? అరే మనం గత ఎలక్షన్ లో బీసీకి ముఖ్యమంత్రి ఇస్తానని చెప్పింది కదా భారతీయ జనతా పార్టీ. కాకపోతే ఈ దొంగమో హామీలకు మోసపోయింది కానీ జనాలు ఖచ్చితంగా పార్టీ స్టాండ్ తీసుకుంది, ఖచ్చితంగా బీసీకి ముఖ్యమంత్రి ఇస్తామని చెప్పేసి. అవును.
ఇక అప్పుడు కొన్ని అనివార్య కారణాలు శేఖర్ యాదవ్ గారు, మీరు ఒక బీసీ నాయకుడిగా మీరు యాదవ్ సంఘానికి సంబంధించి ఒక మంచి పోస్ట్ లో కూడా ఉన్నారు కాబట్టి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కులగనని స్వాగతిస్తారా లేదా? అది తప్పుల తడక అంటున్నాం, స్వాగతిస్తున్నా కానీ దాన్ని 100% కరెక్ట్ చేయలేదు. ఇప్పుడు చేసేది 100% చేయాలి, పెరగాలి కానీ తగ్గుద్దా ఓకే, కులగన్? మీ యాదవ్ జనాభా కరెక్ట్ చూపించారా? అదే కదా మా బాధ అంతా, చూపించలేదు. 40 లక్షల జనాభా ఉంటుంది మాది, యాదవ్లు 40 లక్షల పైన. గొల్ల కుర్మ కలిసి 40-50 లక్షల పైన ఉంటారు. ఓకే, 20% ఉంటారండి స్టేట్ లో గొల్ల కుర్మ కలిపి. ఎక్కడ చూపించారు? అంటే వాళ్ళు ఇప్పటి వరకు చెయ్యలేదు, బీజేపీ వల్ల కాలేదు, ఎవరి వల్ల కాలేదు, మేము చేసినా కూడా కావాలని విమర్శిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. మీరు తూతూ మంత్రంగా చేశారు అంటున్నారు, చేసిన పని సక్రమంగా చేయలేదు, 100% చేయలేదు. ఓకే, అది మా బీజేపీ అడ్డుకోవాలని చెప్పేసి ముందుగానే ఇలాంటి డైలాగులు నేర్చిపెట్టుకున్నారా? అట్లాంటిది ఏముంటుందండి, మంచి చేస్తే మంచి అని చెప్తాం. ఓకే, ఇప్పుడు మంచి చేస్తే మంచి అని చెప్తాం. సో మంచి పనే కదా అది, ఎందుకు దాన్ని చేసింది కరెక్ట్ చేయలేదని చెప్తున్నాను, నువ్వు మంచి చేయలేదని చెప్తలే మేము. సరే, రేపు 42% ఇచ్చే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉంది రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో. భారతీయ జనతా పార్టీకి ఉందా 42% ఇచ్చే దమ్ము? భారతీయ జనతా పార్టీ స్త్రీలకు, బీసీలకు ఖచ్చితంగా ఇవ్వాలంటే ఆలోచన ఉంది. అది కూడా అధిష్టానం నిర్ణయం చేస్తుంది, ఆలోచన చేస్తుంది, పక్క ఇస్తుంది, ఆలోచన చేస్తుంది. 100% ఆలోచన కాదండి, ఇవ్వాల్సిందే కదా. ఇవ్వాల్సిందంటే ఇప్పుడు కొన్ని అక్కడ ఈక్వేషన్స్ ఉంటే 100% ఇస్తుంది పక్క. సో మరి కేసీఆర్ బీజేపీ ఒకటే, అందుకని మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారు, ఎంపీ ఎన్నికల్లో గెలిచారు అంటున్నారు. ఏమన్నా లోపల ఒప్పందాలు ఏమైనా చేసుకుంటున్నారా? అరే భయపడి పోటీ పెట్టలేదండి, వాళ్ళు భయపడి ఇప్పుడు ఓడిపోతే మీకోసం త్యాగం చేసినట్టు కదా కేసీఆర్. కేసీఆర్ మా కోసం త్యాగం చేస్తారండి, మాకు పెద్ద శత్రువు. ఏమో మిమ్మల్ని గెలిపించడానికి లేకపోతే కేసుల నుంచి బయటపడడానికో అవన్నీ పట్టి ముచ్చట్లండి, కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి ప్రచారం అది. ఓకే, అండ్ ఎందుకు దీన్ని ఇప్పుడు బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటది, ఇక్కడ చూసుకున్నట్టయితే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ విమర్శిస్తారు. మీకు చిన్న మాట చెప్తున్నాను మన రాజు గారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అంటున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటే అడుగుతున్నాను. ముఖ్యమంత్రి అయినప్పుడు, ముఖ్యమంత్రి కాకముందు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది, ఖచ్చితంగా హరీష్ రావును కేసీఆర్ జైలు వేస్తాడు, వేయలేదు. రెండోది మిషన్ భగీరథల స్కామ్ జరిగిందన్నాడు, కేటీఆర్ జైలు వేస్తాడు, వేయలేదు. రెండోది ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నాడు, లోపలేస్తాడు, వేయలేదు. మొన్న తూతూ మంత్రంగా వారి మీద కేటీఆర్ మీద చేసిరు, ఇవాళ వేస్తారు, రేపు వేస్తారు, వేసారండి. ఇప్పుడు దీన్ని బట్టి ఎవరికి ముక్కయ్యారండి? అంటే ఈడీ ఎంటర్ అయింది కదా పాపం, వాళ్ళు ఏసీబీ నుంచి అరెస్ట్ చేపిద్దాం అనుకునే టైంలో వాళ్ళ ఈడి పని వాళ్ళు చేస్తారు, నీ పని నువ్వు చేయ కదా. జైలులో ఈడి వచ్చి కష్టాలు తీసుకొని మాట్లాడదా? ఓకే, మాట్లాడతావు కదా, ఎందుకు చేస్తావు నువ్వు? అరెస్ట్ రేపు చేస్తావు, ఎల్లుండి చేస్తావు, ముహూర్తాలు పెట్టిరు కదా. ఓకే, మరి ఏమైంది? అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గా పాస్ అయిందా ఫెయిల్ అయిందా అనుకోవచ్చు? ఇవాళ పార్టీ చెప్పాలి, మనం ఎట్లా చెప్తాం? అంటే మీరు ఒక పౌరుడిగా చెప్పండి, తెలంగాణ పౌరుడిగా, అంటే బీజేపీ. నేనేమన్నా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండే మాట ఏ విధంగా మాట్లాడిండో, అధికారంకి వచ్చిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ 100% ఫెయిల్ అయిపోయింది. అడ్మినిస్ట్రేషన్ అంటే బీఆర్ఎస్ వల్లనే మైనస్ అని చెప్పేసి అనుకోవచ్చా, లేకపోతే ఒక సీఎం స్థాయి సరే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక మంచి చేస్తారు, చెడు చేసి వెళ్ళిపోతారు, దానికి వాళ్ళని అడ్డం పెట్టుకుని ఈ రోజు బీఆర్ఎస్ చేసింది అంత పాపం అని చెప్పేసి? అంటే బీఆర్ఎస్ పాపం ఇవ్వాలి తెలుసా మీకు? బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని చెప్పేసి వాళ్ళకు లెక్కలు ఉన్నాయి, క్యాలిక్యులేషన్ ఉన్నాయి. ఒక సీఎం క్యాండిడేట్ మీరు, ఒక పార్టీ అధ్యక్షులు, మీరు అది అప్పులు చేసినప్పుడు మీరు అమలు కాని హామీలు మీరు ఎట్లా ఇచ్చారు? మీరు పైసలు లేవన్నప్పుడు ఆమోదం తెలుసుకోండి, హామీలు ఎట్లా ఇచ్చాను? ఓకే, ఇంకోటి ఎన్ని చెప్పారు, ఎన్నో తీర్మానాలు చేశారు. ఇప్పుడు పెన్షన్ ఇస్తాను, పెన్షన్ 2,000 4,000 ఇస్తాను, నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇస్తున్నారు. అదే కాకుండా కళ్యాణ లక్ష్మి, నేను మీ ఇంటిని మన అన్న లెక్క, పెద్దన్న లెక్క, అరే 1,00,000 రూపాయలు ఏందా, దానికి తులం బంగారం కల్పిస్తాడు, ఏమన్నా ఇచ్చిండా? లేదు. తులం బంగారం దేవుడేరుగా. రైతు బంధు చెప్పిండు, రైతు బంధు కేసీఆర్ ఇస్తాడు, రైతులు ఆదుకపోతే ఏం నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అక్కడ ఏం చెప్పిండు, 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, 10,000కి ఇంకా 5,000 కల్పిస్తా అని చెప్పిండు. తర్వాత ఇంకేం చెప్పిండు, రైతు కూలీలకు కూడా నేను 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు, ఇచ్చిండా? 12,000 ఇస్తా అని చెప్పేసి ప్రతి మహిళకు 2,500 ఇస్తాను, ఇచ్చిండా? మీ కుత్బుల్లాపూర్ లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా శాంక్షన్ చేస్తుంది కదండి, ఇందిరమ్మ ఇల్లు. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ తూతూ మంత్రంగా నేను చెప్పిన కేసీఆర్ గారు గతంలో బీసీ బంధు, దళిత బంధు ఇట్లా తెచ్చి 4 ఇచ్చి పేపర్ అడ్వర్టైజ్మెంట్ తీసుకొని చేతులు దులుపుకున్నాడు, సేమ్ ఇది కూడా ఆయన కూడా అదే ఇస్తున్నాడు. మరి రేపు బీజేపీ వచ్చినాక రాష్ట్రాన్ని ఎట్లా సెట్ చేస్తుంది అనుకోవచ్చు? అందుకే కదా బీజేపీ, భారతీయ జనతా పార్టీ కేంద్రంలో సర్కార్లు ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇచ్చిన హామీలకు మేము ఇస్తామని ఎక్కడ చెప్పలే. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉంది కదా మాదే, కొంత ఫండ్ ఆర్టికల్ ఇవ్వచ్చు కదా, వీళ్ళు 4,000 ఇస్తాం, 6,000 ఇస్తామని చెప్పొచ్చు కదా, కానీ చెప్పలేదు అన్నమాట. ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయద్దని చెప్పేసి
భారతీయ జనతా పార్టీ చూస్తుంది. మరి మీరంతా నీతి నిజాయితీగా ఉంటే రేపు రావడం కష్టం కదా, జనాలందరూ ఉచితాలకు అలవాటు పడిపోయింది కదా. ఇప్పుడు వాళ్ళు రివర్స్ అయిపోయారు. ఎందుకంటే పైసలు లేవాటి ఎడికెళ్ళి ఇస్తారు, వీళ్ళు మోసం చేస్తారు కొడుకులు అని వాళ్ళు నమ్ముతలేరు ఇప్పుడు ప్రజలు. బీజేపీ అంటేనే రూపాయి పంచదు, మందు బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వదు, అందుకని గెలవట్లేదు అని చెప్పేసి కొంత భావన అనేది ఉంది. నిజమేనా? 100% బీజేపీ అనేది మందు వంచదు. మా ఎంపీ గారి ఎలక్షన్ మీరు నమ్ముతారు ఛాయ్ అయిపోయలేము, ఛాయ్ కూడా అయిపోయాయి. ఇక కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పైసలు వంచారు కానీ మేము ఛాయ్ కూడా అయిపోయలే. స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీ సెంట్రల్ లో మోడీ గారు ఉండాలి, ఈ దేశం బాగుపడాలంటే అక్కడ మోడీ గారు ఉండాలి, ఈ రాష్ట్రంలో మన ప్రజల సమస్యలు గలమెత్తాలి గొంతెత్తాలంటే ఈటల గారు గెలవాలని చెప్పేసి స్వచ్ఛందంగా గెలిపించారు. ఓకే. అండ్ ఈటల రాజేందర్ గారు భజన మాత్రం ఆపలేరండి మీరు? భజన కాదండి, ఒక మంచి నాయకులు మంచిగా చెప్పాలి. అట్లా అని చెప్పి వేరే నాయకులు బండి సంజయ్ గారు బ్రహ్మాండంగా వారు కూడా పార్టీకి ఊపు తీసుకొచ్చారు. కిషన్ రెడ్డి గారు కురువృద్ధుడు భీష్మాచార్య లెక్క పార్టీని కాపాడుతున్నాడు. లక్ష్మణ్ గారు దేశవ్యాప్తంగా బీసీల కోసం పోరాడుతున్నాడు. అందరు ఎంఐఎంలు మా దగ్గర. ఓకే. ఇప్పుడు మన అరవింద్ గారు మన పసుబాటు సాధించారు అక్కడ నిజామాబాద్, బాండ్ పేపర్ రాసిచ్చి కొద్దిగా లేట్ అయినా దాన్ని సాధించాడు. ఓకే. మరి సో బీసీల పార్టీ బీజేపీ అనుకోవచ్చా? 100% ఇప్పుడు తిరగబోయే రోజుల్లో వచ్చే రోజుల్లో భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన అందరిని కలుపుకొని పనిచేస్తుంది. మీకు పక్కా నమ్మకం ఉందా? 100% డౌటే లేదు. డౌటే లేదు. బీసీల పార్టీ బీజేపీ పక్కా. ముఖ్యమంత్రి డిక్లరేషన్ బీసీల పార్టీ కాదు, ఒక ముఖ్యమంత్రి పార్టీ డిక్లేర్ చేసిందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ చేసిందా? ఓన్లీ బీజేపీ చేసింది. బీసీ ముఖ్యమంత్రి చేస్తాను. ఒకవేళ బీసీలకు ముఖ్యమంత్రి అంటే రేపు అధికారంలోకి వచ్చింది అనుకోండి, ఎవరైతారు? మళ్ళీ ఈటెల గారినా? ఈటెల పేరు చెప్తారా? ఇప్పుడు మా బాస్ ఆయన ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే. ఆయనకు ఎలిజిబిలిటీ ఉంది, అందరికి లేదని కాదు, ఆయన కూడా ఉంది. బీసీలలో ఆయనకు ప్రథమ స్థానంలో ఉన్నాడు. ఈటల గారు ముఖ్యమంత్రి కావడానికి కోసం సాయశక్తులు అన్ని ఆయనకు అవకాశాలు ఉన్నాయి. సో రేపు ఈటెల వర్గం వ్యతిరేకత వర్గం కూడా ఒకటి ఉంది. ఈటెలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కానివ్వరు, అందుకని లేట్ అవుతుంది అంటున్నారు. అంతే. అది చిన్న చిన్న సమస్యలండి. ఇప్పుడు ఎవరు ఆపితే ఆపేది కాదు, పదవి ఇవ్వాల్సింది కేంద్ర నాయకత్వం. వాళ్ళు మంచి చెడు చూసుకుంటారు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకుంటారు. అరే ప్రతి సామాన్యుని నన్ను అడుగుతుండ్రు మీ రాజధాని ఎప్పుడు ప్రెసిడెంట్ అవుతాడని చెప్పేసి. ఓకే. మా పార్టీలు కాదు, బయట పార్టీలు కూడా. రేపు ఈటెల గారు అయితే మీకు పెద్దపీట వేస్తారు అనుకోవచ్చు, ఇదే అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఉంటారు. ఈటల గారు ప్రెసిడెంట్ కావాలనేది నా కోరిక, వారు ముఖ్యమంత్రి కావాలని కూడా నా కోరిక. వారి దగ్గర కార్యకర్త పనిచేసే అదృష్టం ఉంటే చాలని చెప్తున్నాం. వారి ఇష్టం, అది ఏమి ఇస్తానది. కానీ నేను ఆశతో పనిచేయను, ఇప్పటి వరకు ఆశతో పనిచేయను, పార్టీ కోసం పనిచేస్తా. ఇప్పటి వరకు ఈటల గారికి ఏదో వస్తుంది అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. అంటే నేను కావాలని కోరుకుంటా, నాకేదో రావాలని కోరుకోను. వారు కావాలని కోరుకుంటా, తద్వారా నాకు లాభం చేకూరాలని నేను కోరుకోను. భారతీయ జనతా పార్టీ నా పని నేను చేసుకున్న పోతే నాకు అవకాశం ఉంటే నా పని చేస్తే వారు ఏదైనా అవకాశం ఇస్తారు, వారే పార్టీ కూడా ఇస్తారు. కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, అరవింద్ గారు కానీ, రఘునందన్ గారు ఎంత బాగానే ఉంటారు మాతో. సో ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేల పనితీరు, ఎంపీలు పనితీరు సక్సెస్ అవుతున్నారా మీరు? అవుతారు కండి. మీరు చూస్తారు కదా, ఇప్పుడు అసెంబ్లీలో పోరాడుతారు కదా మా మహేష్ రెడ్డి గారు, ప్రభుత్వాన్ని చెండాడుతున్నాడు. ఎక్కడ అండి, ఏం మాట్లాడతలేరు, అదే బాధ. మీరు చూడండి, ఇంటర్వ్యూ చూడండి, పేపర్లో వచ్చి చూడండి ఏం మాట్లాడాడు. అంతే ఏదో నామకేవాస్ మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు వారికి ఉన్న అవకాశాలు వారు మాట్లాడారు. ఓకే. అండ్ ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే బీజేపీ మళ్ళీ గెలుస్తుంది? 100% ఉప ఎన్నికలు వస్తే ఖచ్చితంగా అలా కొన్ని సీట్లు మాకు వస్తాయి. పక్కా వస్తే ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తారు మా భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా ఉందని. సో మీరు ఉచిత హామీలు ఇవ్వట్లేదు, మందు అవి పంచమంటున్నారు, రేపు ప్రజలు ఎట్లా ఇస్తారు అనుకుంటున్నారు? ప్రజలను ఉచిత ఆశల నుంచి పక్కకు నెట్టి వారి బుర్రలో ఉచితాలు తీసుకుంటే ఎక్కడికి వెళ్ళి ఇయ్యరు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇయ్యరు, మన మీదనే నెట్టుతారు, అప్పుల పాలు చేశారు. ఇవాళ అప్పుల పాలు ఎట్లుందంటే ప్రతి పుట్టబోయే బిడ్డ కూడా 1,50,000 అప్పు ఉంది. ఒక ఎగ్జాంపుల్ 1,50,000 అప్పు ఉంది. అవి అంత అప్పు చేసిపోయారు. అరే 17,000 కోట్ల మిగులు బడ్జెట్, 60 కోట్ల చిల్లర అప్పు ఉండే అన్నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇక్కడ ప్రభుత్వం వేరేటప్పుడు మనకు రాష్ట్రాన్ని డివైడ్ చేసినప్పుడు ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు వీళ్ళు చేసిపోయారు. ఇప్పటికీ 1,50,000 కోట్ల అప్పు వీళ్ళు చేశారు. ఇట్లా 10 లక్షల కోట్ల అప్పు చేస్తే నేను ఎవడేమంటాడు? ఉచితాలు, ఉచిత బస్సు ఎవడండి? నేను ప్రభుత్వాన్ని ప్రజలను సోమరిపోతు చేస్తున్నాం ఉచితాలు ఇచ్చేసి. ప్రభుత్వం చేయాల్సిన మొట్టమొదటి పని విద్యా, వైద్యం. ప్రతి పౌరుడికి మంచి విద్యని ఇవ్వాలి. కాదండి, 18 రాష్ట్రాలు ఉన్నారు కదా మీ పార్టీ, మరి అక్కడ ఎందుకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ చేస్తారు కదా? ఎందుకు చేస్తారు? ఎక్కడ చేస్తున్నారు? ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్ ఫండింగ్ ఇస్తారు. ఇప్పుడు ఆయుష్మాన్ బాగుంది, ఎవరు పెట్టారంటే ప్రధానమంత్రి గారు కదా. ఇక్కడ ప్రతి పౌరుడికి మంచి జరగాలి కదా. డిజిటల్ వ్యవస్థ ఇచ్చింది ఎవరు? ఇచ్చిన ప్రధానమంత్రి కదా. ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ వ్యవస్థ ఉండాలి, కరప్షన్ ఉండకూడదు అని చెప్పేసి. ఓకే. ఇప్పుడు ఇలా ఫోన్ పే వచ్చింది, గూగుల్ పే వచ్చింది అంటే చూడండి, బిచ్చం ఆడుకునే వాళ్ళు కూడా పాపం
పైసలు చిల్లర లేవంటే ఫోన్ పే చేయండి, స్కానర్ పెడుతున్నారు. అవును. అంటే ఇంత మార్పు తెచ్చింది ఎవరండి? మోడీ గారు కదా. ఓకే, మరి అట్లాంటిది 400 స్థానాలు వస్తాయి, ఆప్కే బార్ 400 పార్ అది ఇది అని చెప్పేసి నినాదాలు ఇచ్చిన మోడీకి 240కి కూర్చోబెట్టడం అనేది జరిగింది. 260 సీట్లు. కొన్ని శక్తులు కలిసి వేరే దేశంతో, మన ట్రంప్ గారు కూడా చెప్పారు కదా, ఎందుకంటే ఒక పార్టీని గెలిపడానికి కోసము ఇట్లా ఉన్న పార్టీని ఓడగొట్టడానికి అని చెప్పేసి, అంటే పక్క దేశాలు కానీ మోడీ గారు ఉంటే మా పప్పుడు కదా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు కొంత సపోర్ట్ చేశారు. రెండోది వాళ్ళు కూడా ఎక్కడ చూస్తే అక్కడ ఉచిత హామీలు ఇచ్చారు. ఓకే, రెండోసారి అయిపోయింది, మూడోసారి కూడా నీకు 262 సీట్లు ఇచ్చారంటే ప్రజలు ఏమనుకున్నారంటే అక్కడేస్తారు కొంత ఒక 20 సీట్లు తగ్గిన మాట వాస్తవమే. ఎందుకంటే 20-30 సీట్లు తగ్గిన మాట వాస్తవమే. ఆ 30 సీట్లు వస్తే ఇలా భారతదేశం ఇంకా ఒక డేర్గా వెళ్తుండే ప్రధానమంత్రి, ఇంకా ఓకే, మంచి నిర్ణయాలు తీసుకుంటుండే, దేశానికి మంచి గర్వపడే నిర్ణయాలు, దేశ ఆర్థిక అభివృద్ధి మంచిగా చెందే విధంగా నిర్ణయాలు తీసుకుంటుండే. సో భారతీయ జనతా పార్టీ అనేది ఒక మతతత్వ పార్టీ. మతతత్వాన్ని ముంగల పెట్టుకొని జై శ్రీరామ్ అనే నినాదంతో ఓట్లు దంచుకుంటది, ఓట్ల కోసం అడుగుతుంది తప్పించి ప్రజలకు ఏం సేవ చేయదు అన్నది ప్రజల లోపల క్రియేటివిటీ అనుకోవచ్చు. అది క్రియేటివిటీ ఆ విధంగా చేశారు. ఇది ఎవరో చేసింది కదండి, కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలు దీన్ని మతతత్వ పార్టీకి చేశారు. అయినా మతతత్వ పార్టీకి దాన్ని మారిస్తే ప్రజలు నమ్మలేదు, విశ్వసించలేదు. ఇవాళ 2 సీట్లు ఉన్నది, ఇలా 3ఓసారి గెలిచింది. అవును, అన్ని రాష్ట్రాలు దాదాపు 18-19 రాష్ట్రాలు ఇప్పుడు మాది అధికారం ఉంది. అవును. కాబట్టి నేను ఏమంటున్నంటే భారతీయ జనతా పార్టీ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న మన గాంధీనగర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ముత్తలమ్మ గుడిలో ఓడు అమ్మవారిని ఒక ముస్లిం క్యాండిడేట్ వచ్చి చెప్పుతోటి తనడం చేయడం చేశాడు. అది మన హిందూ సాంప్రదాయం, మన ఆత్మవిశ్వాసం, మన మతం మీద, మన ధర్మం మీద వాళ్ళు అట్లా చేశారు. గాంధీనగర్లో కూడా శివలింగం మీద చెప్పులతో నిలబడ్డాడు. నేను అనుకున్నాను, అరే ఒక దేవుని మీద ప్రతి ఒక్కరు హిందూ పార్టీలో ఖచ్చితంగా కావచ్చు, ఒక్కరు రాలేదే, కాంగ్రెస్ వాళ్ళు రాలేదు, బీఆర్ఎస్ పార్టీలు రాలేదు, మళ్ళీ లాస్ట్ దిక్కేవరే అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు హిందువాయని RSS పోయి ఆడ పోరాటం చేశారు. అదే మా ఎంపీ చేశారు. మరి మన సంస్కృతిని కాపాడద్దండి, కాపాడాలి. ఇప్పుడు పాకిస్తాన్ లో పరిస్థితి ఏందండి, బంగ్లాదేశ్ లో పరిస్థితి హిందువుల మీద దాడి చేస్తారు, ఊచకోతకు వస్తారు. అన్ని దేశాల కష్టం, శ్రీలంక కష్టం వచ్చినా, పాకిస్తాన్కి వచ్చినా, నేపాల్కి వచ్చినా, బంగ్లాదేశ్కి వచ్చినా ఎదురు చూసేది భారతదేశం అయిపోయి. మరి భారతదేశానికే కష్టం వస్తే ఎటు చూస్తారు చెప్పండి? ఓకే, మరి హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి వద్దా? మన గుల్లం కొడుతున్నారు. మన సంస్కృతి కాబట్టి తప్ప అంటే ఒక క్రిస్టియన్ కాపాడుకోవచ్చు, ఒక ముస్లిం కాపాడుకోవచ్చు. ఆనాడు మొఘల్ చక్రవర్తులు ఏ విధంగా అయితే హిందూ మతాల మీద దాడి జరిగిందో, ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ దాదాపు 14-15 ఇష్యూస్ అయినాయి. ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? వాళ్ళు గుళ్ళేకి పోయినోని, వాడు మత్తువా తీసుకున్నాడు, గంజాయి తీసుకున్నాడు, వాడు సైకో గివ్ అండి చెప్పేది. సైకో అయితే దంతా అండి దేవుని. అదే ఒక ఇంకా వేరే మతస్థుల మీద నేను కోరుకోను. అన్ని మతాలు మాకు సమానమే, ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవాలి, ఎవరి గుళ్ళను వారు గౌరవించుకోవాలి, దాని మేము వ్యతిరేకం కాదు. కానీ దాని మీద జరుగుతూ కుదరా ఊరుకోరు. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు పట్టించుకుంటారు, భారతీయ జనతా పార్టీ పట్టించుకుంటుంది. సో మీ కుత్బుల్లా నియోజకవర్గంలో కూడా మీరు అందరితో కలిసి ఉంటారా, లేకపోతే జై శ్రీరామ్ హిందువుల బ్యాచ్ దగ్గరికి ఎక్కువ వెళ్తారా? ఒక్కటండి, మా ధర్మాన్ని కాపాడుకోవడంలో ఫస్ట్ ఉంటాం. ఇతర పార్టీలను, ఇతర మతాలను ద్వేషించాం. ఓకే, వారిని ద్వేషించము. మా మతానికి అయితే ఊరుకునేది లేదు. దాంట్లో మాత్రం ఫస్ట్ ఉంటారు. మన మతాన్ని మనం గౌరవించుకోవాలి, మన సంస్కృతి మనం కాపాడుకోవాలి కదా. ఇతర మతాలు మనం కించపరుస్తలేం. లౌకిక దేశం కదా అండి, మనం అందరినీ అదే చెప్తున్నా కదా. ఇతర మతాలను మేము చిన్న చూపు చూస్తాం, గుళ్ళు ఉండదు, మన చర్చిలు ఉండదు, మసీదులు ఉండదు అంటున్నా. ఉండాలి, ఎవరి విశ్వాసం పట్టుకు వాళ్ళు చేసుకోవాలి. మనందరం అట్లాంటిది మనందరం భారతీయులు. బండి సంజయ్ గారు ఇది పాకిస్తాన్ ఇండియా మ్యాచ్, సో కాంగ్రెస్ కేస్తే పాకిస్తాన్ కేసినట్టు, బీజేపీ కేస్తే ఇండియాకి వేసినట్టు, అవేం స్టేట్మెంట్లు అండి? మరి కాంగ్రెస్ కంప్లీట్ అట్లా ఇస్తుంది, ముస్లింకి సపోర్ట్ ఇస్తుంది కదా. నువ్వు ఇందులో ఉన్నప్పుడు భారతదేశంలో అందరూ కదా, అందరూ చూడాలి సమానం. మరి ఎందుకు చూస్తలేదు? సో రేవంత్ రెడ్డి గారు అంటే పూర్వ RSS కదా, ఆయన ఏమన్నా మార్పు చెందింది అనుకోవచ్చా? రేవంత్ రెడ్డి గారు పాపం ఏం చేస్తారండి, ఏది కావాలన్నా పోయి ఢిల్లీ అడగాలి. అవును, ఢిల్లీ ఏం చెప్తే అది చేస్తాడు, ఓకే, లేకపోతే పోస్ట్ పోతుంది. కాబట్టి వాళ్ళు ఢిల్లీలో కీలుబొమ్మలు. అచ్చా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిది ఏం లేదు. ఏముంది మరి చూస్తారు కదా, ఇప్పుడు 39 సార్లు వేయండి, వీళ్ళు రాస్తారు, TRS పేపర్ రాస్తారు. అందులో 30 సార్లు మీ కేంద్ర మంత్రులనే కలిసిండు కదా. 39 సార్లు వేయండి అని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి 30 సార్లు అందులో మీ కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ఏదో చేస్తారు అని. వారు ఏం చేస్తారండి, వారు అధిష్టానం పోయి కలుస్తారు, ఒకటి రిప్రజెంటేషన్ ఇస్తారు. ఓకే, ప్రజల్లో వేరే రకం రావద్దని చెప్పేసి వారి పని మీద పోతారు.
పనిలే పని రిప్రజెంటేషన్ ఇస్తారు ఇంకా సీఎం వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా కాదన్నారు. అంతే. ఓకే, సో నెక్స్ట్ ఈటెల గారు అవుతారని మీకు ఒక నమ్మకం ఉంది? కావాలని కోరుకుంటే ఒక సగటు కార్యకర్తగా. ఓకే అండి, చూద్దాం మరి రేపు ఈటెల గారికి ఇస్తారా లేకపోతే మళ్ళీ బీసీ వర్గాన్ని పక్కన పెట్టి ఇంకెవరికైనా ఇస్తారా? ఎవరికి ఈటల రాజేందర్కి ఇవ్వాలని మా కోరిక. ఎవరికి ఇచ్చినా పార్టీ కోసం పనిచేస్తాం. పార్టీ అధిష్టానము ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉండాల్సిన ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త. ఓకే, అండ్ బీఆర్ఎస్ నెక్స్ట్ మళ్ళీ విజృంభిస్తుంది. కేసీఆర్ కూడా బయటకు వచ్చిండు, అసెంబ్లీలకు కూడా వస్తుండు కదా. సో మరి బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకోవచ్చా? ఇప్పుడే స్టార్ట్ అయింది అనుకో? అయిపోయిందండి దాని పని, అసలే లేదు ఇంకా. నెక్స్ట్ ఉంటే ఎవరికి ఉంటుంది? భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ కూడా కథ అయిపోతుంది అప్పుడు. సింగిల్ పార్టీ అంతే. ఇక అవి రెండు సేమ్ ఉంటాయి. కాస్త కూర్చొని ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ కొద్దిగా పెరిగేదేమో నాకు తెలిసి. సో బీజేపీ బీఆర్ఎస్ ఉంటుంది, కాంగ్రెస్ పాత అయిపోయింది. సో చూద్దామండి రేపు స్థానిక సంస్థలు కావచ్చు, రేపు జిహెచ్ఎంసీలో మరి మీ సైడ్ ఉన్నారా జనాలు లేకపోతే వాళ్ళ సైడ్ ఉన్నారా అనేది తెలుస్తుంది. అండ్ బీసీల పట్ల బీజేపీకి ఎంతవరకు చిత్తశుద్ధి ఉంది రేపు రాష్ట్ర అధ్యక్షునితో తెలిసిపోతుంది అనుకోవచ్చు. మోడీ గారి గవర్నమెంట్ లో 27 మంది బీసీలకు మంత్రి పదవి ఇచ్చారండి. ఫస్ట్ టైం భారతదేశంలో 27 మంది కేంద్ర మంత్రులు అధికారించాడు. ఇంకా బీసీలకు యాక్షన్ లేకపోవడం ఏంటంటే చూద్దాం మన తెలంగాణకి ఏం చేశారనేది చూద్దాం. ఇప్పుడు బీసీసీలు ఏర్పాటు చేసి రాష్ట్ర అధ్యక్షుని నియమించాడు, జాతీయ అధ్యక్షుని లక్ష్మణ్ గారిని నియమించాడు. ఓకే, తెలంగాణకు చాలా ప్రియారిటీ ఇస్తుంది పార్టీ. సో చూద్దాం, అంటే మరికొన్ని రోజులు అయితే చూద్దాం. శేఖర్ గారు డెఫినెట్ గా ఆ రోజు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా. సో ఇది శేఖర్ యాదవ్ గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.